రిటైర్మెంట్ గడియారం మీ రోజును నిర్దేశించని సమయం, కానీ చాలా మంది లోపల శూన్యతను అనుభవించే సమయం. జీవితంలోని ఈ అధ్యాయాన్ని నిజంగా సంతృప్తి పరచడం గురించి హిందూ ధర్మం మనకు ఏమి బోధిస్తుంది? మన ప్రయాణం మొదలు పెడదాం. నడక, యోగా మరియు మంచి ఆహారంతో శరీరంలో బలంగా ఉండండి మరియు అభ్యాసం మరియు కనెక్షన్ల ద్వారా మనస్సును తాజాగా ఉంచండి. ప్రార్థన, ధ్యాన, సేవ అనేవి ఆత్మను పెంపొందిస్తాయి. ఇవన్నీ కలిసి పదవి విరమణను ఒక ఆహ్లాదకరమైన కొత్త అధ్యాయగా మారుస్తాయి. మొదట స్థిరమైన ఆదాయం, అప్పులు లేకుండా ప్రాథమిక అవసరాలకు భద్రత ఉండేలా చూసుకోవాలి. స్వామి వివేకానంద చెప్పినట్లు ముందు శారీరకంగా, ఆర్థికంగా దృఢంగా ఉండండి. ఆ తర్వాత మీ మనస్సును అత్యున్నత ఆదర్శాల వైపు ఎగరనివ్వండి. జీవిత పరమార్థం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా కెరీర్, ఫ్యామిలీ పాత్రలకు అతీతంగా నేనెవరు? బిరుదులు, జీతభత్యాలు, హోదా మసకబారినప్పుడు మిగిలేది ఏమిటి? జీవితంలో అంతిమ లక్ష్యం ఏమిటి? ఇప్పటివరకు మీ జీవిత ప్రయాణం గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను కుటుంబానికి మరియు సమాజానికి నా ధర్మాన్ని నెరవేర్చానా? ఆధ్యాత్మికంగా మిగిలేది ఏమిటి? ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? జీవిత భాగస్వామి తొందరగా వెళ్లిపోతే దుంహకం నలిగిపోతుంది. కంచి మహాపెరియావుడు సలహా ఇచ్చాడు. శూన్యతను దేవుని నామంతో నింపండి. ఆయన మీ నిరంతర తోడుగా ఉండనివ్వండి. సినిమాలు, టీవీలు, ప్రయాణాలకు చోటు ఉంది. కానీ జీవితం కేవలం వినోదం నింపితే అది శూన్యం అవుతుంది. బదులుగా ప్రార్థనలు, జపం, గ్రంథ పఠనం మరియు సేవ యొక్క రోజువారీ దినచర్యను చేయండి. కుటుంబ జీవితం తరువాత హిందూ ధర్మం క్రమంగా నిర్లిప్తతకు పిలుపునిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఇలా అన్నారు: బంధాలు తగ్గించుకోండి, పవిత్ర సాంగత్యాన్ని కోరండి. నీ ప్రాపంచిక సామాను తేలికపరచు. వైరాగ్యానికి సంసిద్ధత సంకేతాలు. ప్రాపంచిక సుఖాలు మిమ్మల్ని ఉత్తేజపరచవు. మీరు ఒంటరితనాన్ని, సత్యాన్ని ఇష్టపడతారు. లగ్జరీ కంటే నిరాడంబరతలో ఆనందాన్ని పొందుతారు. రామకృష్ణ పరమహంస: మీరు దేవుని దగ్గరకు ఎంత దగ్గరగా వస్తే ప్రాపంచిక విషయాలను అంతగా పట్టించుకోరు. సూచించిన దినచర్యలు: ఉదయం ప్రార్థనలు మరియు జపం, ఆరోగ్యం కోసం యోగా లేదా నడక వంటి శారీరక శ్రమ, గ్రంథాలు లేదా స్ఫూర్తిదాయక పుస్తకాలు చదవడం, సేవ, ఇతరులకు క్రమం తప్పకుండా సహాయం చేయడం, లేఖనాలకు మధ్యాహ్నం, సాయంత్రం సత్సంగం, తేలికపాటి నడక, దైవిక ప్రకంపనలలో మునిగిపోవడానికి క్రమం తప్పకుండా సమీప ఆలయాలను సందర్శించడం, కృతజ్ఞత మరియు సాయంత్రం ప్రార్థనలతో రోజును ముగించడం. తెలుసో తెలియకో చేసిన మీ పాపాల గురించి ఆలోచించండి. ప్రాయశ్చిత్తం కోసం చూడండి. శరీరం, మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేయడానికి, ధర్మంతో సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు కర్మబంధాన్ని నివారించడానికి. రిటైర్మెంట్ యొక్క అన్ని అంశాల వివరాల కొరకు నా విస్తృతమైన బ్లాగ్ చూడండి. వెబ్ లింక్ వివరణలో ఉంది. కంచి మహాపెరియవుడు ఇలా అన్నాడు: వృద్ధాప్యంలో అనవసరమైన మాటలు తగ్గించండి, తేలికగా తినండి, ఎక్కువ ప్రార్థించండి మరియు సరళంగా జీవించండి. ఇది జీవితం యొక్క చివరి దశ యొక్క నిజమైన సంపద. రిటైర్మెంట్ అంతం కాదు. ఇది జీవితం యొక్క అత్యున్నత లక్ష్యానికి ద్వారం. క్రమేపీ విడిపోయి, ప్రార్థనలో మునిగిపోయి, శాంతి, ఆనందంతో గొప్ప పరివర్తనకు సిద్ధపడండి.